మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. వృత్తిలో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వారి కొరకు మీరు సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, సంతాన వర్గము యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఆశించిన ఫలితాల్లో కొంతవరకు అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి కనుక ఏదైనా రాసినట్లయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి తండ్రి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అలాగే తల్లితో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీరంతవరకు తల్లితో ఘర్షణలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, అలాగే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఏదో తెలియని మానసిక అలజడి లాంటిది, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో మీకు విశ్వాసం అనేది లేకపోవడం వల్ల అనవసరమైన ఆలోచనలు, అలాగే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, అంతేకాకుండా మీ క్రియేటివిటీని మీరు ఆశించిన స్థాయిలో దాంట్లో చూపించుకోలేని పరిస్థితి లాంటిది రావడం, ప్రతి పనిలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవ్వడం, అయిపోతుంది అనుకున్న పని కూడా చివరి క్షణం దాకా వచ్చాక ఏదో రూపంలో అది ఆగడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తులతో కూడా ఘర్షణలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మొదలైన వారితో, అలాగే నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా, లేకపోతే ఖర్చుల విషయం, దగ్గర ప్రయాణాలు, ఏ విషయంలోనైనా సరే, అది ప్రయాణం కావచ్చు, వ్యక్తులతో చర్చలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, దేంట్లోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలరు.